హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు గుమగుమలాడే చికెన్ పులావ్ రెసిపీ చూద్దామా, ఎలా ప్రిపేర్ చేసుకుందామో. దీనికోసం ముందుగా మేము 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాము. సో చికెన్ అయితే మేము ఇట్లా పెద్ద పీసెస్లో అయితే కట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్. ఫైనల్గా రైస్ కూడా ఏంటంటే ముందుగానే వాష్ చేసేసుకొని కడిగి పెట్టేసుకున్నాం అనమాట. సో త్వరగా కుక్ అవుతుందని. ఇంకా ఫైనల్గా వచ్చేసి ముందుగా మనం మెయిన్ వచ్చేసి బిర్యానీ దినుసులు అనమాట. బిర్యానీకి కావాల్సినవి ఫస్ట్. సో ఫైనల్గా వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట. ముందుగా చికెన్ బాగా వాష్ చేసేసుకొని దాంట్లో ముందుగా కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మన దగ్గర ధనియా పౌడర్ అని కూడా చెప్పాను కదా. సో మీ దగ్గర గరం మసాలా ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ ఏంటంటే మెయిన్ మనకి ఈ పసుపు, ఉప్పు, కారం అనేది ముక్కకు బాగా పట్టేదానికి అనమాట. అలాగే పైన లెమన్ కూడా పిండేసుకున్నాము. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ లెమన్ ఏంటంటే మనకి కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇలా ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో పీస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇలా కలిపేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా 5 minutes పక్కన పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి మనము దీంట్లో ఏదో మర్చిపోయాం అనుకుంటున్నారా, పెరుగు అయితే యాడ్ చేసుకోలేదన్నమాట. ముందు ఇవి కలిపేసుకొని పెరుగు మళ్ళీ వేసుకుందామని ఆగాము. సో ఒక 5 minutes పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడైతే పెరుగు అయితే యాడ్ చేసుకొని నీట్గా మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక 1/2 hour. ఇంక ఇలా వచ్చేసి పొయ్యి మీద ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని సో దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని మనం పలావ్ దినుసులు ఉంటుంది కదా, సో పలావ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అవన్నీ వేసేసుకొని చెక్క, మొగ్గ, జాపత్రి అని వేసేసుకొని ఇలా బాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపిన తర్వాత యాక్చువల్గా ముందుగానే మనము ఉత్తి నూనె కాకుండా ఉత్తి నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా సరే అని చెప్పి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చి కొంచెం చిట్పట్లు ఆడించాక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్ని కూడా కొంచెం సేపు బాగా వేగనివ్వాలన్నమాట. పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత, బాగా వేగాలంటే ముందుగా మనం కొంచెం పసుపు కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం త్వరగా కుక్ అవుతాయి అన్నమాట ఈ ఆనియన్ కానీ టమోటాస్ కానీ. ఇంకా ఫైనల్గా నేను ఉప్పు వేసేసి కొంచెం మూత పెట్టేసి తీసేసాము. సో ఫైనల్గా మనకి ఆనియన్స్ బాగానే కుక్ అయ్యాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons యాడ్ చేసుకున్నాము. సో ఎక్కువైతే ఏంటంటే మనం ఆల్రెడీ చికెన్లో మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ తక్కువ వేసుకోవాలి. సో ఫైనల్గా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమోటాలు కూడా వేసేసుకోవాలన్నమాట. టమోటాస్ వేసేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకొని ఇంకా ఫైనల్గా ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 1/2 hour ముందు, ఆ చికెన్ అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. అంటే ముక్క చెదరకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ముందుగానే నాకు ఆకలేసేస్తుంది అనమాట మా ఆయన చేస్తూ ఉంటే. సో ఫైనల్గా చూసారు కదా చికెన్ ఒక 50% అయితే ఉడికిపోయింది. సరే అని చెప్పి ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ ఇంకొకసారి మూత అయితే పెట్టేసామన్నమాట, ఇంకొక 5 minutes కుక్ అవ్వాలని. సో నేను యాక్చువల్గా అంతలా కుక్ అవ్వదేమో అనుకున్నాను, టైం పట్టిద్దేమని, బట్ ఈజీగానే కుక్ అయిపోయింది అనమాట. సో మనకి దమ్ బిర్యానీ కన్నా పలావ్ కొంచెం ఈజీ అనమాట చెప్పాలంటే చేయడానికి. సో ఫైనల్గా ఇలా బాగా కలిపేసుకొని నేను ఈ గ్లాస్ తోటి 5 glasses రైస్ తీసుకున్నాను అనమాట, బాస్మతి రైస్. సో యాక్చువల్గా నేను ఎప్పుడు చేసినా ఏంటంటే 1.5 glass వేస్తే ఉడకట్లేదనమాట. సో 2 glasses వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఫైనల్గా 80% ఆర్ 70% అయితే ఉడికిపోయిందనమాట చికెన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ అయితే నీళ్ళన్నీ వడకట్టేసుకొని ఆ రైస్ అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని అడుగున ఏమైనా వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో నేనేంటంటే కొంతమంది ఏంటంటే ముందుగా వాటర్ వేసి బాయిల్ అవనిచ్చాక రైస్ వేస్తారు. మేము యాక్చువల్గా ఏంటంటే హాట్ వాటర్ పక్కన మేము కాగబెట్టేసుకొని ముందు ఇలా రైస్ వేసి తర్వాత హాట్ వాటర్ పోసామన్నమాట కొలత వేసి. సో 1 glassకి 2 glasses వేసానమాట. సో ఫైనల్గా ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు బాగా పట్టిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట దీనికి. సో ఇలా ఫైనల్గా బాగా చెక్ చేసేసుకొని ఇంకా సరిపోద్ది అనుకుంటే ఇంక మూత పెట్టేసుకొని ఒక 20 minutes తర్వాత చూస్తే యమ్మీ చికెన్ పులావ్ అయితే రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.